అసలైతే ఒక్కొక్క రోజు ఇవాళంతా ఏం చేసామో అని ఆలోచిస్తే ఆ రోజంతా కిచెన్లోనే గడిచిపోయినట్టు ఉంటుంది. అలాంటి రోజే ఈరోజు నాకు కూడా. నిన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేశా. ఇంకా చూడు, పిల్లలు అంతా చప్పగా పెట్టుకున్నారు. ఇంకేం చేస్తాం, ఇంకా నా ఆయుధాలు నేను రెడీ చేసుకోవాలి కదా అని రాత్రే ఇడ్లీకి దోశకి ఉప్పులు పప్పులు నానబెట్టుకున్నా. ఇంకా పనిలో పని ఎలాగో గ్రైండర్ తీస్తాం కదా అని అంత ఉద్దిపప్పు కూడా నానబెట్టా. ఉద్దివడ చేద్దాము, ఒకరోజు బ్రేక్ఫాస్ట్ కూడా కలిసి వస్తుంది అని. అసలైతే ఇళ్ళల్లో మార్నింగ్ 6:30 నుంచి 8:30 ఒక రకంగా మినీ యుద్ధమే. ఆ యుద్ధం ఎలా అంటే, పిల్లలు స్కూల్కి ఇన్ టైంలో రీచ్ అయ్యారంటే మనం ఆ యుద్ధం గెలిచినట్టే. ఇంకా ఆ యుద్ధంలో నాకున్న ఏకైక ఏకైక కాదు, రెండు సేవియర్స్ ఏంటంటే ఈ ఇడ్లీ పిండి, దోశ పిండి. ఏంటంటే ఇంక ఏం పెద్దగా ఆలోచించాల్సిన, ఫ్రిడ్జ్లో నుంచి పిండి తీసామా వేసామా. ఇంక మా ఇంట్లో అయితే చెప్పక్కరే లేదు పాపం. అసలు పొద్దున పెట్టినా దోశ, రాత్రైనా దోశ. ఏం తింటారంటే దోశ, పొద్దున దోశే, రాత్రి దోశే, హోటల్కి వెళ్ళినా దోశే, ఫంక్షన్కి వెళ్ళినా దోశే. ఇంక చేసి నేను విసుక్కోవాల్సిందే కానీ పాపం వాళ్ళకేం విసుగు లేదు, బాధ లేకుండా తింటారు. ఇంకేం నీ పని ఈజీగా అనుకుంటారు కదా. కానీ ఉంటుంది కదా కొంచెం, మనకైనా ఏదో లైఫ్లో ఏదో వెరైటీగా పొద్దున్నే రోజు ఇడ్లీ అలా వేసానా, దోశ పోసానా, అలా వేసానా, ఇడ్లీ చేసానా, ఇలా కాకుండా ఏదో కొంచెం వెరైటీ కావాలి కదా. అందుకు అది. తర్వాత ఇంకా ఈరోజు ఇడ్లీ దోశ అంటే మా మావయ్య ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ రోజు అవే అయితే ఏం హెల్త్ ఉంటుంది ఏంటి అని. అందుకే ఏం చేస్తాం, ఒకరోజు ఊతప్పం, ఒకరోజు మసాలా దోశ, ఒకరోజు కారం దోశ, ఒకరోజు రాగి పిండి కలిపి రాగి దోశ, ఒకరోజు ఎగ్ దోశ, ఏదో ఉన్నంతలో దాన్నే టేస్టీగా కలుపుతూ చేస్తూ ఉంటాను. ఇంకా ఈ ఇడ్లీ గురించి వస్తే మాదైతే తిరుపతి. సో పెద్దగా అంత రవ్వ ఇడ్లీ కంపల్సరీ ఏం కాదు. మా వారు కూడా తిరుపతిలో చదవడం వల్ల కాస్త పిండి ఇడ్లీ అలవాటే. సో మా పిల్లలకు కూడా అదేంటో విచిత్రంగా కొంచెం పిండి ఇడ్లీ ప్రిఫర్ చేస్తారు. కాకపోతే నెల్లూరులో మా అత్తగారు వాళ్ళు రవ్వ ఇడ్లీ బాగా అలవాటు అనమాట, పిండి ఇడ్లీ తినలేరు. అందుకని రవ్వ ఇడ్లీ కూడా నేర్చుకున్నాను. ఎప్పుడైనా ఓపుకున్నప్పుడు రవ్వ ఇడ్లీ చేస్తూ ఉంటాను. లేదంటే ఒకే పిండి, అదే పిండి ఇడ్లీ, అదే పిండి దోశ. అసలు అదైతే ఇంకా బెటర్ సేవియర్. మా ఆపమ్మ తల్లిని ఇడ్లీ పురాణం, దోశ పురాణం ఏంటమ్మా అసలు, ఎవరు నువ్వు అనుకుంటున్నారా? నమస్తే అండి, నా పేరు మహాలక్ష్మి, మాది తిరుపతి. నేను MBA చేశాను. నాకు 2 పిల్లలు. పాప సహస్ర 9th స్టాండర్డు, బాబు దర్శివాన్ LKG. ఇక మా వారిది నెల్లూరు, IT డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తారు, జీవన్. కాకపోతే మేము చెన్నైలో ఉంటాం మా ఫ్యామిలీ. ఇక మా పాప ఎంకరేజ్మెంట్తో నేనైతే ఒక ఛానల్ క్రియేట్ చేసుకున్నాను యూట్యూబ్లో. కుకింగ్ వీడియోస్ అవి పోస్ట్ చేస్తూ ఉండినాను. అయితే పాప, అమ్మ ఓన్లీ కుకింగ్ వీడియోసే కాదు, కాస్త వాయిస్ ఓవర్ కూడా చెయ్యమ్మా, బాగుంటుంది అని చెప్పింది. సో వాయిస్ ఓవర్తో ఇదే నా ఫస్ట్ వీడియో అండి నా ఛానల్లో. నా ఛానల్ నేమ్ ఈరోజు మహాస్ మొమెంట్స్ అండ్ మిషప్స్ అన్నమాట. మనకి హ్యూమన్ లైఫ్ అంటేనే మొమెంట్స్, ఎక్స్పీరియన్సెస్. సో ఒక రోజులో జరిగే మనం అనుకున్నవి కానివ్వండి, అనుకోనివి కానివ్వండి, ఎన్నో జరుగుతూ ఉంటాయి. వాటి గురించి డిస్కషన్స్ చేసుకోవడం ఇవన్నీ మామూలే. సో నా ఛానల్ కూడా అంతే. అంటే ఇంకా హోమ్ మేకర్ ఛానల్ పెడితే ఓన్లీ కుకింగ్ వీడియోసే నా అన్నట్టు కాకుండా, నా లైఫ్లో నా మ్యారీడ్ లైఫ్లో, మ్యారేజ్ అయినప్పటి నుంచి పిల్లలు అంటే ఒక టీనేజరు, ఒక ప్రీ స్కూలరు, వీళ్ళిద్దరితో నా రోజువారీ ఎక్స్పీరియన్సెస్. తర్వాత ఇక మనం ఎన్నో వింటూ ఉంటాం రోజులో, వాటి గురించి మన వ్యూస్, ఇక మన ఎక్స్పీరియన్సెస్లో మనం నేర్చుకున్న లెసన్స్, టిప్స్, అండ్ పిల్లలతో మనకు జరిగే ఆర్గ్యుమెంట్స్. అంటే కొంచెం ఏంటంటే
మనకి అన్ని మూమెంట్స్ మెమరబుల్గా అంటే అన్నీ గుడ్ మెమరీసే ఉంటాయని లేదు కదండి. కొన్ని అలా బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. వాటి వల్ల మనం కొన్ని లెసన్స్ నేర్చుకోవాలి. అండ్ ఒక మనిషి తన లైఫ్లోనే అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మన జీవితం సరిపోదండి. సో అందుకని కొన్ని ఏంటంటే మన పేరెంట్స్ దగ్గర నుంచో, మన టీచర్స్ దగ్గర నుంచో, మన సీనియర్స్ దగ్గర నుంచో ఎన్నో నేర్చుకుంటుంటాం. అలా నేర్చుకున్నవి షేర్ చేసుకోవడమేనండి ఈ ఛానల్. ఇక ప్రజెంట్లోకి వచ్చేస్తే, అంటే ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేస్తే ఏంటి ఏంటి తాలింపులు లేవా అనుకుంటున్నారా? ఏం లేదండి, తాలింపు చేశానంటే సాంబార్ సేలవు, అందుకే అప్పడాలు వడియాలు వేయించి పెట్టా. ఇక పాపకు లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నా. చూడాలి, అప్పడం కూడా పెడతాను కదా, తినేస్తుందేమో. ఇక మా బాబుకి హాఫ్ డేనే, సో మా వారు లంచ్ బాక్స్ డెలివరీ చేసి ఇంక వాడిని పిక్ చేసుకొని వస్తాడు. వాడి ఫీడింగ్ అది చూసుకొని వాడిని నిద్రపిచ్చి ఇంకా రెస్ట్ ఆఫ్ ది వర్క్. ఏంటంటే నిన్న వీకెండ్ కదా, కాస్త మూవీకి అది వెళ్ళొచ్చాము. సో కిచెన్ని కాస్త పట్టించుకోలేదు. అది ఎలా అంటే ఇంకా ఏ మూల చూసినా కిచెన్ నా సంగతి ఏంటి అని అరుస్తున్నట్టు, అలా ఏదో నైట్ మేర్స్ లాగా అనిపించింది. అలా అని కిచెన్ క్లీనింగ్ అంతా ఒకే రోజు పెట్టుకుంటే ఆల్రెడీ ఇవాళ కాస్త ఎక్కువ వర్క్ చేసినట్టు అనిపించింది. అంటే ఆల్రెడీ నా కాళ్ళు, నా బ్యాక్ నాకు వార్నింగ్ ఇస్తున్నాయి అన్నమాట. అందుకని హాఫ్ వర్క్ ఈరోజు, హాఫ్ వర్క్ రేపు చేసుకుందామని నేను డిసైడ్ అయ్యా. ఇంకా ఇవాళకైతే నా కిచెన్ క్లోజ్ చేస్తున్నా. అదండి నా గురించి, నా ఛానల్ గురించి. లైఫ్లో ఒక కొత్త స్టెప్ అండ్ కొత్త బిగినింగ్ అనే చెప్పుకోవాలి. ఈ కొత్త జర్నీలో ఎప్పుడు తోడుగా ఉండే నా వెంకటేశ్వర స్వామి ఇప్పుడు కూడా తోడుగా వస్తాడనే నమ్మకంతో నమస్తే. ఇక నా ఈ వీడియో అండ్ ఇంట్రడక్షన్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.